హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన డి మోర్బీస్ థియరం సిరీస్లో ఫోర్త్ వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ దెన్ ఇక్కడ ఉంది ఇఫ్ x is equals to cis A, y is equals to cis B, z is equals to cis C, then find x, y, z. సో ఏమంటున్నాడు, ఒకవేళ ఏబిసి అనేటివి ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అయితే అని అన్నాడు. సో ఫస్ట్ మనం ఆ మాట వినగానే ఏం రాసేసేయాలి, సింపుల్. ఏబిసి అనేటివి యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ టోటల్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, ఇది రాసేసేయాలి. తర్వాత ఏమంటుండు, x is equals to cis A, y is equals to cis B, z is equals to cis C అంటుండు. సో ఫస్ట్ అది కూడా రాసేద్దాం. x is equals to cis A, y is equals to cis B, z is equals to cis C. మనల్ని ఏం కనుక్కోమంటుండు, x, y, z కనుక్కోమంటుండు. అంటే cis A ఇంటూ cis B ఇంటూ సిస్ సి. యాక్చువల్గా చాలామందికి సిస్ ఏ అంటే ఏందో తెలియదు, అసలు ఈ సిస్ అంటే ఏందో తెలియాలి మీకు. సో సిస్ టీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, ఓకే? దాన్ని షార్ట్ ఫామ్లో మనము సి అంటే కాస్, ఐ అంటే ఇది, ఎస్ అంటే సైన్ ప్లస్ టీటా ఇట్లా రాసుకుంటాం సిస్ టీటాని. దీన్నే మనము ఈ పవర్ ఐ టీటా అని కూడా రాసుకోవచ్చు. దీన్నే మనం యూలర్స్ ఫార్ములా అంటాం. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని మనము ఈ పవర్ ఐ థీటా అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సిస్ థీటాని ఈ పవర్ ఐ థీటా అంటే సిస్ ఏని ఏమంటాము, ఈ పవర్ ఐఏ అంటాం. ఇంటూ సిస్ బిని ఏమంటాం, ఈ పవర్ ఐబి అంటాం. ఇంటూ సిస్ ఈని ఏమంటాము, ఈ పవర్ ఐసి అంటాం, ఓకే? సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ గురించి చెప్తున్నాను చూడండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఎప్పుడైతే మనకి బేసెస్ సేమ్ ఉంటాయో అప్పుడు మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఏమవుతుందో, సో ఎక్స్ వై జెడ్ ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి పవర్స్ యాడ్ చేయొచ్చా, ఎస్. మల్టిప్లై చేసినప్పుడు వాటి పవర్స్ యాడ్ అయిపోతాయి. ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ ఐ కామన్ తీసి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. క్లియర్? సరే, మళ్ళీ ఈ పవర్ ఐ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే చెప్పండి ఏమవుతుంది మనకి, ఆల్రెడీ మనం మీద రాసుకున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత, 180. సో ఈ పవర్ ఐ పై, ఓకే? సో ఈ పవర్ ఐ పై అంటే ఏంది చెప్పండి. ఇప్పుడు ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా. అట్లాంటప్పుడు ఈ పవర్ ఐ పై అంటే ఏంది, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై, ఓకే? సో కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అంటే ఏమొస్తుంది చెప్పు మనకి, ఏమొస్తుంది చెప్పండి. సో కాస్ పై అంటే ఏంది, -1 ప్లస్ ఐ సైన్ పై అంటే సైన్ పై 0 విచ్ ఈస్ నథింగ్ బట్ -1. సో సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి దట్ ఈస్ నథింగ్ బట్ x ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -1. క్లియర్గా అర్థమైందా, పక్కానా? చలో, దిస్ ఈజ్ ఫస్ట్ సమ్, పక్కా. చలో నెక్స్ట్ ఏంది, ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ ఫైండ్ x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6. సో చాలా జాగ్రత్తగా చూడండి, సింపుల్ సమ్. ఏమంటుండు, x ఏమంటుండు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటుండు, కరెక్టా? చలో మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6. క్లియరా? సో ఇప్పుడు ఈ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నేను ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ థీటా అనుకోవచ్చా? ఇందాకనే చెప్పిన కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మనం ఈ పవర్ ఐ థీటా అనుకోవచ్చని. దీన్నే యూలర్స్ ఫార్ములా అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, నాకు ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 కావాలి కదా. సో ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఐ థీటా హోల్ పవర్ 6 ప్లస్ 1/e పవర్ ఐ థీటా హోల్ పవర్ 6. క్లియరా? పక్కానా?
సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఇది ఈక్వల్స్ టు ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ mn. అంటే ఏమొస్తుంది నాకు ఈ పవర్ i 6 తీటా వస్తుంది ప్లస్ 1/e పవర్ i 6 తీటా వస్తుంది. క్లియరా? కనిపిస్తుందా? ఒక నిమిషం, లెట్ మీ చెక్. చలో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ i 6 తీటా మైనస్ ఓకే ప్లస్ ఈ పవర్ మైనస్ i 6 తీటా. ఎందుకు చెప్పండి? సి 1/1 ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ మైనస్ m. అవునా కదా? సో ఈ పవర్ i 6 తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ i 6 తీటా ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ i 6 తీటా. సో x పవర్ 6 ప్లస్ x పవర్ 6 1/x పవర్ 6 ఈజ్ ఈ పవర్ i 6 తీటా అంటే ఎంత చెప్పండి? cos 6 తీటా ప్లస్ i sin 6 తీటా ప్లస్ ఈ పవర్ మైనస్ i 6 తీటా అంటే ఏంది? cos ఆఫ్ మైనస్ 6 తీటా ప్లస్ i sin ఆఫ్ మైనస్ 6 తీటా. సో మనకు మొత్తానికి ఏమొస్తుంది అంటే cos 6 తీటా ప్లస్ i sin 6 తీటా cos ఆఫ్ మైనస్ తీటా cos తీటా ప్లస్ cos తీటా cos 6 తీటా sin ఆఫ్ మైనస్ తీటా మైనస్ sin తీటా. సో మైనస్ i sin 6 తీటా. సో మీకు ఈ బేసిక్స్ వెళ్ళకపోతే కష్టమవుతుంది. i sin 6 తీటా మైనస్ i sin 6 తీటా క్యాన్సిల్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఎక్స్ పవర్ x 6 ప్లస్ 1/x పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు cos 6 తీటా ప్లస్ cos 6 తీటా అంటే ఏంది? 2 cos 6 తీటా. సో ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఈజ్ నథింగ్ బట్ 2 cos 6 తీటా. సో మన నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏందో చూద్దాం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ 1 omega square are cube roots of unity, show that 1 plus omega cube plus 1 plus omega square whole cube is equals to -2 and c. This is equals to 32. సో మన ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. మనకేమి ఇచ్చిండు? 1 plus omega whole cube plus 1 plus omega square whole cube is equals to -2. సో మనకి ఎప్పుడైతే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చినాడో స్ట్రైట్ అవే మనం ఏం చేయాలంటే 2 ప్రాపర్టీస్ రాసుకోవాలి దానికి సంబంధించినవి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 ఓకే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లియరా? సో ఈ ప్రాపర్టీస్ రాసుకున్న తర్వాతనే మనము సమ్ స్టార్ట్ చేయాలి. సో మనం ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేద్దాం. క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. మనకి ఇచ్చిన రిలేషన్ ఏంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0 కదా. సో నేను ఈ ఒమేగా స్క్వేర్ నాట్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది నాకు? 1 ప్లస్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఒమేగా స్క్వేర్. కరెక్టా కదా? చలో. సో 1 ప్లస్ ఒమేగా ప్లేస్లో నేను ఒమేగా స్క్వేర్ పెట్టుకుంటున్నాను. సో మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్లో ఏం పెట్టుకోవచ్చు నేను? సో ఈ పర్టికులర్ రిలేషన్లో నేను ఈ ఒమేగా నాట్ పంపిస్తే ఏమవుతుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్లో నేను ఏం పెట్టవచ్చు? మైనస్ ఒమేగా. క్లియరా? పక్కానా? సో మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి? మైనస్ హోల్ క్యూబ్ ఎంత? మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఒమేగా పవర్ 6 ప్లస్ మైనస్ ఒమేగా క్యూబ్ అంటే మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ అంటే మైనస్ ఒమేగా క్యూబ్. సో మైనస్ ఒమేగా పవర్ 6 మైనస్ ఒమేగా క్యూబ్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి. మైనస్ కామన్ తీసిన ఒమేగా పవర్ 6ని ఎట్లా రాస్తున్నా అంటే ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్. మనం ఇందాకనే చూసినాం ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత? 1. సో ఇక్కడనే రాసిద్దాం. మైనస్ ఆఫ్ ఒమేగా క్యూబ్ ఎంత? 1 స్క్వేర్ ఎంత? 1 ప్లస్ ఒమేగా క్యూబ్ ఎంత? 1. సో
1 + 1 ఎంత 2, -2 -2. సో సింపుల్గా మనకి ఈ రెండు ప్రాపర్టీస్ తెలిసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది చూడండి, 1 - ω + ω² 5 + 1 + ω - ω² 5 = 32. సో సింపుల్గా ఇదే ప్రాపర్టీస్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎట్లనో చూద్దాం. చూడండి, నేను 1 + ω² ప్లేస్లో -ω పెట్టుకుంటున్నా. సో -ω, ఓకే 1 + ω² -ω పెట్టుకుంటే ఇంకో -ω ఉంది కాబట్టి పవర్ 5 ప్లస్, చూడండి మళ్ళా 1 + ω ప్లేస్లో ఏం పెట్టుకుంటున్నా నేను, ఓకే 1 + ω, చలో 1 + ω ప్లేస్లో ఏం పెట్టుకుంటున్నా నేను చూడండి, -ω². సో -ω² -ω² పవర్ 5. క్లియరా? -ω -ω -2ω పవర్ 5 ప్లస్ -ω² -ω² -2ω² పవర్ 5. క్లియరా? చలో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. -2ω పవర్ 5 అంటే -2 పవర్ 5 ω పవర్ 5 ప్లస్ -2 పవర్ 5 ω పవర్ ω² పవర్ 5 అంటే ఏమొస్తుంది, ω పవర్ స్క్వేర్ 5 అంటే ఏమొస్తుంది, ω పవర్ 10 కదా, ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn. సో ω పవర్ 10. సో చూడండి, దీంట్లో ఏం కామన్ ఉంది, -2 పవర్ 5 ω పవర్ 5. సో -2 పవర్ 5, ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, ω పవర్ 5 1 ప్లస్ ω పవర్ 5 కామన్ తీసి ఏమొస్తుంది, ω² వస్తుంది. సారీ ω పవర్ 5 వస్తుంది. ఓకేనా? చలో, సో -2 హోల్ పవర్ 5 ω పవర్ 5 అంటే ఏంది చెప్పండి, ω పవర్ 5 నేను ω పవర్ స్క్వేర్ ఇంటూ ω పవర్ క్యూబ్ రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ω పవర్ స్క్వేర్ ఇంటూ ω పవర్ క్యూబ్ ఎంత, ω పవర్ 5. సో ω పవర్ 5 = ω³ ఎంత మనకు ఆల్రెడీ 1 కాబట్టి ω² ఇంటూ 1 ω². సో ω పవర్ 5ని నేను ω² అనుకోవచ్చు, ω² 1 ప్లస్ ω². క్లియరా? పక్కనా? సో ఇక్కడ చూడండి, -2 పవర్ 5 ω² 1 ప్లస్ ω² అంటే ఏం రాసుకోవచ్చు, -ω. సో -ω. సో మీరు చూసుకున్నట్టయితే ఓకే, మీకు కనిపించిందా క్లియర్గా, 1 ప్లస్ ω² ప్లేస్లో -ω. చలో, -2 పవర్ 5 అంటే ఎంత, -32 ω² ఇంటూ -ω అంటే -ω³ ω³ అంటే ఎంత మనకి 1. సో -32 ఇంటూ -1 విచ్ ఈస్ నథింగ్ బట్ 32. మనకు కావాల్సింది కూడా 32 వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు, ఓకేనా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఫైండ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ 8. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంట, క్యూబ్ రూట్ ఆఫ్ 8 కాదు, క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంట. ఎట్లా కనుక్కుంటాము, ఒక్కసారి క్యూబ్ రూట్స్ అని అన్నాడు అనుకోండి, స్ట్రైట్ అవే మన ఆలోచన మొత్తం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో చూడండి, మనల్ని ఏం అడుగుతుందంట యాక్చువల్గా, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది అడుగుతుండు. ఓకేనా, ఇది అడుగుతుండు. సో దీన్ని మనం ఎట్లా రాస్తున్నాం చూడండి, 8/1/3 నేను 8/1/3 ఇంటూ 1/1/3 అని రాసుకోవచ్చా? ఎస్. ఎందుకు అట్లా రాస్తున్నామంటే మనల్ని క్యూబ్ రూట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి. సో 8/1/3 అంటే ఏంది చెప్పండి, సింపుల్ 2³ హోల్ పవర్ 1/3 అనమాట, ఇంటూ 1/1/3. టెన్షన్ పడకండి, సింపుల్ 8/1/3 to a power m whole power n is nothing but a power mn. ఓకేనా? సో ఇప్పుడు 2³ హోల్ పవర్ 1/3 అంటే 2 పవర్ 3 ఇంటూ 1 3 3/3 ఇంటూ 1/1/3. సో 8/1/3 ఈజ్ నథింగ్ బట్ 3/3 ఎంత 1. సో 2/1 ఇంటూ 1/1/3. సో ఇది ఎక్కడనో చూసినట్టు మీకు గుర్తొస్తుంది. దీన్ని ఏమంటాం మనము, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఈ పర్టిక్యులర్ యూనిటీకి 1కి 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ఏంది, 1
ఒమేగా ఒమేగా స్క్వేర్. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, 2 into 1 comma 2 into omega comma 2 into omega square, which comes out to be 2 comma 2 omega comma 2 omega square are cube roots of unity. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 64 పవర్ 1/3 ఇచ్చిండు అనుకో, మీరు ఎట్లా చేయాలి తెలుసా, సేమ్ ఇదే ప్రాసెస్. 64 1/3 నేను 64 పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3. సో 1 పవర్ 1/3 ఎట్లాగైనా 1 కాబట్టి, సో ఇప్పుడు ఈ 1 పవర్ 1/3కే మనకి 3 వాల్యూస్ వస్తాయి కాబట్టి సాల్వ్ చేసేస్తే మీకు ఏమొస్తుంది, 64 పవర్ 1/3 అంటే 4 అవుతుంది. సో 4 కామా 4 ఒమేగా కామా 4 ఒమేగా స్క్వేర్. సో ఈ విధంగా మనకి ఒక నెంబర్ ఇచ్చి దాని క్యూబ్ రూట్స్ కనుక్కోమన్నారంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ సైడ్ మన డైరెక్షన్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది వచ్చేసి, సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, మనం 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. సో మన 5th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సింప్లిఫై కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8. సో ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే, సిస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ థీటా విచ్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, మనకి ఇది ఇచ్చిండు అనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి రాసుకోవాలి, ఎప్పుడైతే మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని ఉందనుకోండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని కనిపించిందంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని రాసేసుకోండి. ఇది మీకు ఎట్లా తెలుసు అంటే, డిమోర్విస్ అనే సైంటిస్ట్ మనకు చెప్పిండు ఈ చాప్టర్ కానీ బట్టి 9 అనే, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. కానీ కండిషన్ ఏంటంటే ఎన్ అనేది ఇంటీజర్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఎన్ ఇంటీజర్ ఉంది కాబట్టి ఫార్ములా వాడతాం. సరే, ఇప్పుడు మీద మీరు చూడండి, న్యూమరేటర్లో మనకి కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 ఉంది. అంటే ఈ ఫార్మాట్లు ఉందా, అంటే దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు, అంటే దీన్ని కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఏమవుతుంది చెప్పండి, కాస్ ఎన్ ఆల్ఫా అంటే ఎన్ ఎంత ఉంది 4. సో కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై, ఇక్కడనే మనకు చిక్కొచ్చి పడింది. జనరల్గా మనకి ఈ ఇది వాడాలంటే, ఈ థియరం వాడాలంటే మనకి ఏ ఫార్మాట్లో ఉండాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. కానీ ఇక్కడ చూడండి సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా హోల్ పవర్ అని ఉంది. సో మనం ఏం చేయాలంటే నెససరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి దాన్ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలకు కన్వర్ట్ చేయాలి. సో ఎట్లా చేస్తున్నానో చూడండి, కాజ్ ఆఫ్ π/2 మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ π/2 మైనస్ బీటా హోల్ పవర్ 8. అర్థమైందా? కానీ వాళ్ళకి కాజ్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ టీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా. సో సింపుల్గా నేను సైన్ టీటాని, సైన్ బీటాని కాజ్ ఆఫ్ 90 మైనస్ బీటాని రాసుకోవచ్చు. ఎస్, కాస్ బీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ బీటా. చలో, తర్వాత చూడండి, కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై, ఇప్పుడు చూడండి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఏం రాసుకోవచ్చు, కాస్ ఎన్ అంటే 8 ఆఫ్ π/2 మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ టీటా. ఎన్ అంటే ఎంత, 8 π/2 మైనస్ బీటా. క్లియరా? చలో, కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై కాజ్ ఆఫ్, జాగ్రత్తగా ఓకే, కాజ్ ఆఫ్ 8 ఇంటూ π/2 అంటే ఎంత, 8 π/2, 2 1 2 4 అంటే
4 pi minus 8 into beta 8 beta plus I sin same 4 pi minus 8 beta. క్లియరా? పక్కా క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, cos 4 alpha plus I sin 4 alpha by cos 8 beta minus I sin 8 beta. అయ్యో, మీకు ఇది ఎట్లా వచ్చింది? కాజ్ ఆఫ్ 4 pi minus 8 beta అంటే కాజ్ 8 beta అని ఎట్లా చెప్పగలుగుతున్నారంటే, కాజ్ ఆఫ్ n pi minus theta is equals to cos theta, sin of n pi minus theta is equals to minus sin theta if n is even. సో n ఈవెన్ అయింది అనుకోండి, కాజ్ ఆఫ్ n pi minus theta, sin of n pi minus theta వాల్యూస్. ఇక్కడ మనకి n అనేది 4 కాబట్టి అందుకే కాస్ 4 n pi minus theta is nothing but cos theta, ఇది మైనస్. దీని తర్వాత ఏమొస్తుంది చెప్పండి? సింపుల్, కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా. చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ ఐ థీటా. అంటే దీన్ని మీది దాన్ని నేను ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ ఐ 4 ఆల్ఫా. సరే, మళ్ళీ కింది దాన్ని ఏం రాసుకుంటాము? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాని ఏం రాసుకోవచ్చు? మీకోసం ఇది కూడా చెప్తా. ఈ పవర్ మైనస్ ఐ థీటా ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అనమాట. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో కాస్ 8 బీటా మైనస్ ఐ సైన్ 8 బీటా అంటే ఈ పవర్ మైనస్ 8 బీటా. క్లియరా? సో ఇంకొక ఫార్ములా రాసిన, జాగ్రత్తగా చూడండి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇది ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఈ పవర్ ఐ 4 ఆల్ఫా బై ఈ పవర్ మైనస్ 8 బీటా. అదే ఫార్ములా ఉందిగా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఐ ఆఫ్ 4 ఆల్ఫా మైనస్ ఆఫ్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8 బీటా, which is nothing but e power I of 4 alpha plus 8 beta. క్లియర్గా అర్థమైందా? సో ఈ పవర్ I of 4 alpha plus 8 beta. సో మీరు చెప్పండి, ఈ పవర్ I of 4 alpha plus 8 beta అంటే ఏం రాస్తాం? ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా. సో దీనికి ఏం రాస్తాం అంటే కాస్ థీటా అంటే ఏముంది ఇక్కడ? 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా విడమార్చి చెప్పిన. సో ఇక్కడ మీకు రావాల్సిన థియరం ఏంది? డి మోరిస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?